హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మహేష్ ట్రావెలాగ్స్. ఇప్పుడు నేను మారేడుమిల్లి దగ్గర ఉన్న గుడిసా వెళ్తున్నా. సో ఇది నేను ఈవినింగ్ కల్లా మారేడుమిల్లి రీచ్ అయ్యి మారేడుమిల్లి నుంచి మళ్ళీ అక్కడ గుడిసెకి స్టార్ట్ అవుతాను అనమాట. సో మారేడుమిల్లి నుంచి గుడిసాకి అరౌండ్ 45 to 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈరోజు నైట్ క్యాంపింగ్ ఉంటుంది అనమాట గుడిసాలో. అటు క్యాంపింగ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఉంటుంది, సన్ రైజ్ చూసుకొని మళ్ళీ క్లౌడ్ ఫార్మేషన్ చూసుకొని రేపు మళ్ళీ ఒక 9 o'clockకి గుడిసా నుంచి మారేడుమిల్లికి రిటర్న్ అవుతాం అనమాట. సో మీరు గుడిసా గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నా వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఎన్నో రోజుల నుంచి అనుకుంటుండే, లాస్ట్ ఒక 2-3 years నుంచి అనుకున్నాము మారేడుమిల్లి గుడిసా వెళ్దామని. సో మాకు టైం దొరకలేదు, వీలు కాలేకపోయింది. ఇప్పుడు ఆ ప్లాన్ అయితే మాది సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు మేము మారేడుమిల్లి అలాగే మారేడుమిల్లి నుంచి గుడిసా వెళ్తున్నాము. సో ఇన్ని రోజులకైతే మేము వెళ్ళబోతున్నాము. ఫ్రెండ్స్, 1 or 2 days ఏదైనా హిల్ స్టేషన్ ప్లాన్ చేయాలనుకుంటే హైదరాబాద్ నుండి ఈ గుడిసా ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే మనము 1 or 2 daysలో ఇది కవర్ చేసుకొని రావచ్చు. మనకు చాలా ఉంటాయి. అది ఏంటంటే మనం ఇప్పుడు ఊటీ అని కానీ, కొడైకెనాల్ కానీ, ఇట్లా మన నంది హిల్స్ బెంగళూరు దగ్గరలో ఇట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో మన దగ్గర మన ఏపీలో కూడా చాలా ఇలాంటి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఇది గుడిసా. సో మన దగ్గర కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మన దగ్గర కూడా మనం వెళ్తే బాగుంటుంది. అయితే మనం ఇది గుడిసా వచ్చేసి హైదరాబాద్ నుంచి అరౌండ్ 490 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సో గుడిసా వెళ్ళాలంటే మనం ముందుగా మారేడుమిల్లి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. మారేడుమిల్లి నుంచి గుడిసా అప్రాక్సిమేట్లీ 45 to 50 kilometers లోపల ఉంటుంది. సో మనము ఇది వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏపీలో అయితే ఉంది. మనం ఫస్ట్ అయితే మారేడుమిల్లి రీచ్ కావాలన్నమాట. హైదరాబాద్ నుండి వెళ్తే మనకు 2 roads వస్తాయి అనమాట. ఒకటి రాజమండ్రి నుంచి వెళ్ళొచ్చు, లేదంటే భద్రాచలం నుంచి వెళ్ళొచ్చు. నేనైతే భద్రాచలం నుంచి వెళ్ళిన, ఎందుకంటే భద్రాచలం నుంచి వెళ్తే ఈ రూట్ కూడా చాలా బాగుంది. అంటే ఇంకా మనకు దగ్గర కూడా అవుతుంది. అదే రాజమండ్రి నుంచి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి మళ్ళీ గుడిసా అయితే చాలా లాంగ్ అవుతుంది మనకు. సో హైదరాబాద్ నుంచి గుడిసా ఎవరన్నా ప్లాన్ చేస్తే బెటర్ మీరు భద్రాచలం నుంచి వెళ్ళండి. ఈ భద్రాచలం టు రాజమండ్రి హైవే మీదగానే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటు నుంచి మనము మారేడుమిల్లి దగ్గరలో ఉన్న అన్ని ప్లేసెస్ కూడా మనం ఈ రూట్లోనే వెళ్తే కవర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మారేడుమిల్లి రీచ్ కాకముందు మనకు చాలా ప్లేసెస్ వస్తాయి అనమాట. సో దానికి నేను సపరేట్ వీడియో చేస్తున్నా. ఆ వీడియోలో నేను మొత్తం చూపిస్తాను అనమాట. సో మీరు బెస్ట్ హైదరాబాద్ నుండి వెళ్తే మాత్రం హైదరాబాద్ టు భద్రాచలం రూట్ నుంచి భద్రాచలం టు రాజమండ్రి రూట్ చూస్ చేసుకోండి, బెస్ట్ అది. మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాము. సో ఇక ఆకలి అయిందని చెప్పి ఇక్కడ మధ్యలో ఇక ఆపుకొని ఇక్కడ ఇంటి నుంచే తీసుకొని వెళ్ళి ఉండే. సో ఇక్కడ ఆపుకొని తినడం జరిగింది మధ్యలో ఫారెస్ట్లో. ఇది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇట్లా ఫారెస్ట్లో ఆపుకొని తినడం ఫ్యామిలీతో ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్గా. లంచ్ కంప్లీట్ చేసుకొని సేమ్ ఇదే భద్రాచలం రాజమండ్రి హైవే మీదుగా మేమైతే ఇక్కడ ఇప్పుడు మారేడుమిల్లికి వెళ్తున్నాము. చూడొచ్చు, ఇదంతా అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఇదంతా ఏజెన్సీ ఏరియా అనమాట. మీరు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చాలా బాగుంటాయి కొండలు అవన్నీ చూడొచ్చు. ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్, ఇవి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి అనమాట. చూడొచ్చు మీరు, ఇక్కడ ఆదివాసులు కూడా ఉంటారు అనమాట. వాళ్ళ ఇల్లులు అవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇటు నుంచి మనం రైట్ తీసుకొని ముందుకు వెళ్తే మారేడుమిల్లి వస్తుంది. సో ఇప్పుడు మారేడుమిల్లి దగ్గరలో మనం మారేడుమిల్లి వెళ్ళేటప్పుడు అంతకన్నా ముందు మనకి ఇక్కడ సోకులేరు వాగు వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ సోకులేరు వాగు వ్యూ పాయింట్ మీరు ఇప్పుడు చూస్తున్నది అదే ప్లేస్ అనమాట. ఈ సోకులేరు వాగు వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సోకులేరు వాగు వ్యూ పాయింట్ మారేడుమిల్లి నుంచి అయితే 30 kilometers వస్తుంది. మనం హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మనం మారేడుమిల్లి వెళ్తుంటే మనకు మధ్యలో టచ్ అవుతుంది అనమాట. సో మారేడుమిల్లి వెళ్ళే ముందు ఇది మనం చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. హైదరాబాద్ నుంచి వెళ్తుంటే ఒకవేళ రాజమండ్రి నుంచి 85 kilometers ఉంది. చూస్తున్నారు కదా, ఈ సోకులేరు వాగు వ్యూ పాయింట్ వచ్చేసి ఈ కొండల నడుమ పచ్చని చెట్ల మధ్యన దట్టమైన అడవిల నుంచి వాగు వెళ్తుంటుంది. సో హైట్ కూడా చాలా ఉంది. ఇప్పుడు వ్యూ చూడొచ్చు మీరు, ఎంత అద్భుతంగా ఉందో. చాలా బాగా అనిపిస్తుంది వ్యూ పాయింట్. ఇక్కడ ఫొటోస్ దిగనీకి కానీ ఫోటోషూట్కి అవన్నీ కూడా చాలా బాగుంది ప్లేస్. ఇది వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. నేచర్ లవర్స్కి అయితే ఇంకా బాగుంటుంది ఈ ప్లేస్. సోకులేరు వాక్ చూసుకొని అదంతా మళ్ళీ మధ్యలో మారేడుమిల్లి రీచ్ అయ్యే ముందు అంతా ఘాట్ రోడ్ ఉంటుంది. సో మేము ఇక్కడ మారేడుమిల్లి అయితే ఇప్పుడు రీచ్ అయినాము. మారేడుమిల్లి రీచ్ అయ్యేసరికి మాకు 7 అయిపోయింది. ఈరోజు వీకెండ్ ఉండే అనమాట. అందు గురించి ఇక్కడ పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, ఐ లవ్ మారేడుమిల్లి అని. ఇక్కడ ఈరోజు వీకెండ్ కాబట్టి పబ్లిక్ అయితే చాలా ఉండే. మేము ఏం చేసినామంటే అడ్వాన్స్గానే మేము బుక్ చేసుకోవడం జరిగిందనమాట. 1 week ముందే బుక్ చేసుకున్నాము.
ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడినా కూడా మన ఓన్ వెహికల్ అయితే గుడిసాకి రీచ్ అవ్వడం కష్టం అని చెప్పినారు. ఎందుకంటే వెహికల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, రోడ్డు బాగుండదని. సో మేము ముందుగానే ఇక్కడ ఈ బొలేరో వెహికల్ ఒక 1 వీక్ ముందే బుక్ చేసుకోవడం జరిగింది. సో మా ఓన్ వెహికల్ అక్కడ పెట్టేసినాం అనమాట, మారేడుమిల్లిలో పార్క్ చేసుకొని ఇప్పుడు ఈ జీప్లో మేము వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ జీప్ మాట్లాడుకుంటే ప్యాకేజ్ ఉంటుంది అనమాట. ప్యాకేజ్ వచ్చేసి ఇప్పుడు మేము 8 మెంబర్స్కి 12,000 పే చేసినాం. ఈ 12,000 కూడా ఎందుకంటే ఈ వీకెండ్స్ కాబట్టి వాళ్ళ డిమాండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అది నార్మల్ డేస్ అయితే తగ్గొచ్చు. సో వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. గుడిసె కన్నా ముందు మనకి ఏం చేస్తారంటే వాళ్ళు నైట్ క్యాంపింగ్ ఇస్తారు మనకి. సో మనం ఫస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మనం ఇవన్నీ టెంట్స్ వేసుకోవాలి, అన్నీ వాళ్ళే ఇస్తారు. టెంట్స్ ఇస్తారు. ఆ ప్యాకేజ్ వచ్చేసి టెంట్స్, బెడ్స్, చైర్స్ ఇస్తారు, డెకాథ్లాన్వి, ఒక 4 బ్యాంబూ బిర్యానీ ఇస్తారు, 2 బ్యాంబూ చికెన్ ఇస్తారు. అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఒక వాటర్ క్యాన్, బ్లూటూత్, పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకోవడానికి. సో చూస్తున్నారు కదా, మేమైతే క్యాంప్ ఫైర్ వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆడ మొత్తం ఫ్యామిలీతోని అంతా. మేమైతే చాలా బాగా అనిపించింది కూడా ఆ అడవిలో ఆ క్యాంప్ ఫైర్ మొత్తం చల్లగా ఉండే ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది క్యాంప్ ఫైర్ కూడా. క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసి నైట్ అయితే ఎర్లీగానే పడుకున్నాము, ఎందుకంటే మార్నింగ్ ఎర్లీగా లేవాలి. మనము ఇక్కడ నుంచి గుడిసెకి మాకు ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండే, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ గుడిసె దగ్గరనైతే క్యాంపింగ్ చేసుకోనికి లేకుండే. సో అంతకన్నా ముందే ఒక 20 కిలోమీటర్స్ బిఫోర్ క్యాంపింగ్ ఉండే అనమాట. సో అక్కడ టెంట్స్ వేసుకొని నైట్ క్యాంపింగ్ చేసినాము. సో మార్నింగ్ అయితే ఎర్లీగా 4 o'clock లేచి గుడిసె వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట సన్ రైజ్ చూడడానికి. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూడొచ్చు మార్నింగ్ ఎంత ఫాగీ ఉందో. ఇప్పుడు 4:30 అవుతుంది టైం ఇక్కడ. సో ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. వీకెండ్ అయినందుకు ఏంటంటే చాలామంది ఎక్కువ క్రౌడ్ అయితే చాలా వచ్చారు. సో ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా మీరు చూడొచ్చు, మీరు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు మీరు, ఫాగ్ ఎలా ఉందో. ఇది వింటర్ కాబట్టి. సో ఇప్పుడు మనం నిజంగానే నేను వాళ్ళు చెప్తే నమ్మలేదు, కానీ మన ఓన్ వెహికల్ అయితే తీసుకెళ్తే ఇవి కష్టాలు అయితే తప్పవు. ఎందుకంటే ఆ రోడ్ అంతా కూడా ఘాట్ రోడ్, అది కాకుండా రాళ్ళు గుంతలతో ఉంది. సో చాలామంది ఇట్లా కార్లు దొబ్బడము, లేదంటే కార్లు పక్కన విడిచిపెట్టేసిరు అనమాట రోడ్డు పక్కన. ఇంకోటి సింగిల్ రోడ్ ఉంది, అది ఆ ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడే ఉంది. ఆ టైంలో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్. మాకైతే ఒక 2 hours పట్టింది. యాక్చువల్గా అయితే అది ఒక ½ an hour వెళ్ళాల్సింది, మోర్ దెన్ 2 hours పట్టింది. మాకు అంత క్రౌడ్ ఉండే. సో ఇక్కడ చూస్తున్నారు కదా అంత క్రౌడ్ ఎంత ఉన్నా, ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా, టైం వేస్ట్ అయినా కానీ ఇది చూసేసరికి అయితే జబర్దస్త్ అనిపించింది. సన్సెట్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. సో మేము ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంకి అయితే మేము రీచ్ అయినాం ఆడికి గుడిసాకి. ఈ గుడిసా వచ్చేసి మొత్తం ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. అక్కడ ఇదంతా కూడా గుడిసా, ఈ హిల్ స్టేషన్ వచ్చేసి గ్రాస్ ల్యాండ్స్ కూడా అనమాట. సో అదొక బ్యూటిఫుల్, అసలు మీకు గ్రాస్ ల్యాండ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు గుడిసాకి వస్తే. గ్రాస్ ల్యాండ్స్, సన్ రైజ్, ఈవెన్ క్లౌడ్ ఫార్మేషన్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ గుడిసాకి వస్తే. చాలా బాగుంటుంది ప్లేస్ ఇది. మా లక్ ఏంటంటే మేమైతే కరెక్ట్ టైంకి అయితే ఇక్కడ ప్లేస్కి అయితే రీచ్ అయినాము, ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా. సో చూడొచ్చు ఇక్కడ పార్క్ చేసుకోవాలన్నమాట. వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకొని ఒక 1 kilometer ట్రెక్కింగ్ ఉంటుంది మనం సన్ రైజ్ చూడాలంటే. ఈ 1 km ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పైకి ఒక 1 km ఉంటుంది. 1 kilometer మనం ట్రెక్కింగ్ చేస్తే అక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. సన్ రైజ్ కానీ, క్లౌడ్ ఫార్మేషన్ కానీ మొత్తం హిల్స్ ఉంటాయి అనమాట. అవన్నీ చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ ఇప్పుడు ముందుకు వెళ్ళిన తర్వాత. సో ఇట్లా మనం ఒక 1 kilometer అయితే నడుచుకుంటూ వెళ్ళాలా. అక్కడనైతే ఏం దొరకవు. సో మీరు వెళ్ళేటప్పుడే అక్కడికి ఒక వాటర్ బాటిల్ ఏమైనా తీసుకెళ్ళండి, బెటర్ అది. మేము వెళ్ళినప్పుడు వీకెండ్ ఉండే, అది కాకుండా క్రిస్మస్ హాలిడేస్ ఉండే. సో కంటిన్యూ 3-4 days హాలిడేస్ వచ్చినాయి. చూస్తున్నారు అక్కడ ఎన్ని జీప్స్ ఉన్నాయో. ఇక్కడ పబ్లిక్ కూడా చూడొచ్చు. వాళ్ళే అంటున్నారు ఈ ఫస్ట్ టైం ఇంత క్రౌడ్ ఇక్కడ రావడం అని చెప్పి. సో అప్పుడు వెహికల్స్ కూడా దొరకలేవు అనమాట. ఆ రోజు కొంతమంది ఏం చేసిరంటే అదే రోజు వచ్చి అక్కడనే మాట్లాడుకోవాలని ట్రై చేసిరు వెహికల్స్, కానీ ఆ రోజు మొత్తం వెహికల్స్ అన్నీ ఫుల్ ఉండే. సో చాలామంది రిటర్న్ కొంతమంది డిసప్పాయింట్ అయిపోయి మారేడుమిల్లినే ఉండిపోయారు అనమాట. సో చూడొచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ పబ్లిక్ని అయితే మీరు చూస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ సన్ రైజ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలని వెయిట్ చేస్తున్నారు సన్ రైజ్ కోసము. చూడొచ్చు మీరు ఇక్కడ హిల్స్ కూడా ఎంత బాగుందో. సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. చూడండి మీరు ఎంత బాగుంటుంది మొత్తం సన్ రైజ్ అయితే. నేను టైమ్ ల్యాప్స్లో కూడా తీసిన వీడియో. సన్ రైజ్ కోసం ఇక్కడికి ఎంతో దూరం నుంచి వస్తుంటారు. అలాగే మన వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తారు ఇక్కడ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. అట్లనే ట్రావెలర్స్ కూడా చాలా వస్తారు అనమాట. ట్రావెలర్స్, టూరిస్టులు కూడా చాలా వస్తారు ఈ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో మనం కూడా ఎక్కడెక్కడో వెళ్తాం. ఇక్కడ మన దగ్గరలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఉంది, మనం వెళ్ళాము. సో గుడిసా కూడా చాలా బెస్ట్ అనమాట. క్లౌడ్ ఫార్మేషన్ కానీ సన్ రైజ్కి వెళ్ళాలనుకుంటే ఇది కూడా బెస్ట్ ప్లేస్.
చూసినారు కదా సన్ రైజ్ ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అట్లనే ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ అయితే అంత కరెక్ట్ రాలేదు, కానీ ఇంకా చాలా బాగా వస్తుంది క్లౌడ్ ఫార్మేషన్. అయినా ఓకే, సాటిస్ఫైడ్ మేమైతే. ఇంకొకటి ఏంటంటే ఈ గుడిసె వచ్చేసి గ్రాస్ ల్యాండ్ కూడా, అది మెయిన్ చెప్పాలా. గ్రాస్ ల్యాండ్ ఎందుకంటే ఈ గ్రాస్ ల్యాండ్స్ అన్నది ప్రతి దగ్గర ఉండవు. ఇది వెస్టర్న్ ఘాట్స్, మన ఇక్కడ ఏపీలో ఇక్కడ ఉంది గ్రాస్ ల్యాండ్ అనమాట. ఇక్కడ మారేడుమిల్లిలో ఈ గుడిసా ప్లేస్లో ఇదంతా వెస్టర్న్ ఘాట్స్ అనమాట. గ్రాస్ ల్యాండ్ చూడవచ్చు మీరు. గ్రాస్ ల్యాండ్ కూడా ఈవెన్ ఇక్కడ మీరు గుడిసాకు వచ్చినారంటే సన్ రైజ్, క్లౌడ్ ఫార్మేషన్, ఈవెన్ గ్రాస్ ల్యాండ్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఈ పెద్ద పెద్ద కొండల్లో ఈ గడ్డి ఎట్లుంది గ్రాస్ ల్యాండ్స్. ఇది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట గ్రాస్ ల్యాండ్ కూడా. ఇక్కడికి కూడా ఎంతో మంది వస్తుంటారు ఇవి ఎక్స్పీరియన్స్ చేయడానికి. పుష్ప మూవీ షూటింగ్ ఇక్కడనే జరిగిందనమాట, ఇక్కడనే తీసిరు. ఇక్కడ మారేడుమిల్లి, గుడిసా ఈ ప్లేస్లోనే పుష్ప షూటింగ్ తీసిరు అనమాట. ఇది ఇక్కడ శ్రీవల్లి సాంగ్ షూటింగ్ కూడా అయింది ఇప్పుడు వెళ్తున్న ఈ ప్లేస్లో, ఎగ్జాక్ట్ ఈ లొకేషన్లో. సో ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత మనం వ్యూ పాయింట్ సన్ రైజ్ చూసుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. చూడొచ్చు మీరు హిల్స్ అన్ని ఎట్లా ఈ విధంగా అనిపిస్తున్నాయి. ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్ అనమాట. సో అక్కడ నుంచి చూస్తే కిందికి లోయల గుడిసెలు ఉంటాయి అనమాట. ఆ గుడిసెలు ఉన్నందుకే ఇది గుడిసె అని పేరు వచ్చిందని అన్నాడు అనమాట. నేను అక్కడ లోకల్స్కి అడిగితే మన నెంబర్ వచ్చిన డ్రైవర్కి. సో ఏదైనా కానీ ఇక్కడ హిల్ రేంజెస్, హిల్ స్టేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్, ఫోటోషూట్కి కానీ ఇవన్నిటికీ, నేచర్ లవర్స్కి అయితే చాలా బెస్ట్ ప్లేస్ ఇది గుడిసా. చూసిరు కదా ఎంత బాగుందో ఇక్కడ నేచర్. మీరు హిల్స్ కానీ, గ్రీనరీ కానీ అవన్నీ ఇవన్నీ చూసుకొని మేము మళ్ళీ మారేడుమిల్లికి అయితే రిటర్న్ అయ్యామన్నమాట. మాకు మార్నింగ్ టైం అయితే ఇక్కడ ఇప్పుడు 9 అవుతుంది. మళ్ళీ మేము మారేడుమిల్లికి వెళ్ళేసరికి మాకు 10:30 అయింది. సో మీరు కూడా మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో ఈ మారేడుమిల్లి ట్రిప్ అయితే ప్లాన్ చేయండి. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. మీరు అన్ని ఇక్కడ సన్ రైజ్ కానీ, క్లౌడ్స్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో డోంట్ మిస్. మీరు తప్పకుండా ప్లాన్ చేయండి మీ ఫ్రెండ్స్తోని. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.